పొలం నుంచి పొయ్యి మీదకి, రసాయనాలు లేని కూరగాయలు, జబ్బులు లేని కుటుంబాలు, ఒక రైతు పంట, మీ శ్రీమతి చేతి వంట. ఆహా, మీ అందరి హార్ట్లో భానుమార్ట్. అబ్బా, రైమింగ్ ఏమన్నా రైమింగ్ అండి, ఎరగొట్టేశారనుకోండి. కానీ ఈ టైంలో ఇదెందుకు రాస్తున్నారో అర్థం కావట్లేదే. మక్కం గారు, నేనొచ్చి 4 నెలలైందండి. ఏ కొత్తదనం లేకుండా ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదండి. అందుకే మన కస్టమర్స్ కి కూరగాయలు నేరుగా పొలం నుంచి వాళ్ళ ఇంటికే పంపించాలనేది నా ప్లాన్. రైతులతో మాట్లాడడానికి వెళ్ళాలి, అందుకే పిలిచాను. అర్థమైంది సార్. నా వీక్ ఆఫ్ ని మీరు ఎంతగా వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. రాత్రంతా కూర్చొని మహేష్ బాబు సినిమా చూసి తెల్లారేసరికల్లా తెల్ల కాగితం మీద నీలికి తెలిగిస్తారా? అంటే ఇప్పుడు నాతో పొలంలో తలుపులు తీర్చేస్తారా? అసలు నావి ప్రాణాలనుకుంటున్నారా, పల్లి అనుకుంటున్నారా, గాల్లో ఎగరేసి నవలేయడానికి? చెప్పండి. అబ్బా ఆపండి మక్కం గారు, దాన్ని తీసుకెళ్ళడానికి వేరే స్టాఫ్ ఉన్నారు. ఓ, అలా అయితే మీది చాలా మంచి ఆలోచన అండి. అయితే పదండి, వెళ్దాం. ఉండండి, లేడీకి లేచిందే పరుగన్నట్టు ప్రమీలా మేడం కూడా వస్తున్నారు. ఓహోహో, చరవాణిలో సందేశాలు ఈ మధ్య బాగానే వెళ్తున్నాయన్నమాట. మరి నన్నెందుకండి పిలిచారు? అసలే మా ఆవిడ గారి నానమ్మకి నిమోనియా అంట. నేను వెళ్ళి చూసి వస్తాను, పట్టుకోండి. వెళ్ళొస్తాను. మీరుండాలి మక్కం గారు. నేనెందుకండి తోడు పెళ్లి కొడుకులాగా? ఆహా ఆహా, సిగ్గుపడుతున్నారా? సరే కాని కత్తి గారు, ఇంతకీ మీ మనసులో మాట ఎప్పుడు చెప్తున్నారు? మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మళ్ళీ అడుగుతున్నారు. నా మొదలష్ట మొహానికి కాదండి, ప్రమీలా మేడం గారికి. నాకు విషయం మొత్తం తెలుసండి కార్తిక్ గారు. ఫస్ట్ హాఫ్ లోనేమో మిమ్మల్ని వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడిప్పుడే రిలీజ్ కావడానికి ఇబ్బంది పడుతున్న ఒక లో బడ్జెట్ సినిమా హీరోలా కనిపిస్తున్నారు మీరు. మీకు నా నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయి. భయంగా ఉందండి. చెప్పగానే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారోనని. పైగా వాళ్ళ కుటుంబ సభ్యులు నన్ను ఎంత అభిమానంగా చూసుకుంటున్నారో తెలుసు కదా. అదే అభిమానాన్ని మీరు అందిపుచ్చుకోవాలి.